రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు దయనీయంగా ఉన్నాయని, వీటి అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. కాకినాడలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజ్ మాట్లాడారు. కాకినాడలోని పలు సంక్షేమ హాస్టళ్లలో సిపిఎం బృందం పర్యటించినట్లు తెలిపారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి జతగా నడుస్తాయన్న హామీల అమలు వాస్తవ భిన్నంగా ఉందన్నారు. కాకినాడలో 12 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, 8 బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, 2 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లు ఉన్నాయని, వీటిలో సగం హాస్టళ్లకు సొంత భవనాలే లేవని, టాయిలెట్లు సరిపడా లేకపోవడం, శుభ్రతా పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు తక్కువగా ఉండడం ప్రధాన సమస్యలని అన్నారు. గౌరవ బాలయోగి చదువుకున్న అంబేద్కర్ హాస్టల్ పునర్నిర్మాణం అభినందనీయమైనదైనా ఇంకా డైనింగ్ మరియు ఇతర సౌకర్యాలు పూర్తి కావాల్సి ఉందన్నారు. అణగారిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి హాస్టల్ పరిస్థితిని మెరుగుపరచాలని అన్నారు. ఈ సమావేశంలో పలివెల వీరబాబు, కె సత్యరాజు, మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యవస్థ నడుపుతున్నామంటే ఆ వ్యవస్థలో మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మెనూ ఛార్జీలు గమనిస్తే 48 రూపాయలు, 37 రూపాయలు, 53 రూపాయలు, అంటే 10వ తరగతి లోపు పిల్లలు, 10వ తరగతి ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ ఆ పైన చదువుతున్న వారికి మెనూ కేటాయించారు. ఇవి పెరిగిన ధరలను బట్టి ఈ మెనూ ఛార్జీలు ఏ విధంగా సరిపోతాయో ఏలిన పెద్దలే నిర్ణయం తీసుకోవాలి. బయట ఆహారం తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మరి హాస్టల్ విద్యార్థులకి పౌష్టికాహారం అందించాలని దానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతూ ఆచరణలో మెనూ ఛార్జీలు పెంచకుండా ఏ విధంగా పౌష్టికాహారం విద్యార్థులకు అందుతుందో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు కూడా 175 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ప్రతి విద్యార్థికి కాస్మెటిక్ ఛార్జీలు నెల అందించాలి. ఇవి కూడా సకాలంలో రావడం లేదు. ఎప్పుడో పేరెంట్స్ అకౌంట్కి వేస్తున్నారు. ఈ లోపల పిల్లలకి ఏదైనా ఖర్చులు అవసరం అయితే ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొనసాగుతుంది. దగ్గర రాత్రిపూట చదువుకునేటప్పుడు కరెంట్ కానీ పోతే ఇన్వర్టర్ అవసరం. చాలా హాస్టల్స్ ఇన్వర్టర్ సౌకర్యం లేదు. మంచినీటి సౌకర్యం కూడా 1-2 హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్ ఉంది, మిగిలిన చోట బోర్వెల్సే ఉన్నాయి. సాధారణంగా పిల్లలకి జ్వరాలు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయనంటే స్వచ్ఛమైన మంచినీరు లేనప్పుడే వస్తాయి. కాకినాడ నగరపాలక సంస్థ మంచినీళ్ళు అన్ని హాస్టల్స్కి అందించే ఏర్పాటు అనేది చేయాలి, లేదా ఆర్ఓ ప్లాంట్స్ నిర్మాణం అనేది చేపట్టాలి. ట్రైబల్ హాస్టల్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 200 మంది పైన పిల్లల్లో 8 టాయిలెట్స్ ఉన్నాయి. వంట చేసేది కూడా ఆరు బయటనే వంట జరుగుతుంది. వర్షం వస్తే వంట ఎక్కడ చేయాలా? పిల్లలు పడుకునేదానికి కూడా అన్ని హాస్టల్స్లో ఎక్కువగా హాల్సే ఉన్నాయి, రూమ్స్ లేవు. చాపల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దుప్పట్లో పట్టాలు కూడా ఇప్పుడిప్పుడే ఇస్తూ ఉన్నారు. దోమల బాధతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో కృతికా సుక్కాల గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆనంద నిలయం హాస్టల్కి రెగ్యులర్గా విజిట్ చేయడం వల్ల ఆమె కొంత చొరవ తీసుకుని ఆనంద నిలయం హాస్టల్లో కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడాన్ని మేము గమనించాం. ఆ సందర్భంగా అధికారులకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా జిల్లా కలెక్టర్ వారి దగ్గర నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా సంక్షేమ హాస్టల్స్ పైన కొంత సమయాన్ని కేటాయించి పరిశీలించినట్లయితే కొన్ని సమస్యలు అక్కడక్కడే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సంక్షేమం అనే మాట నీటి మూటగా మిగిలిపోకుండా చిత్తశుద్ధిగా అమలు చేయాలట్లయితే సంక్షేమ రంగ హాస్టల్స్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి భారత పౌరులకి, ముఖ్యంగా అణగారిన వర్గాలకి మంచి భవిష్యత్తును కల్పించడానికి నిధులు కేటాయించాలని, సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని, కాస్మెటిక్ ఛార్జీలు సకాలంలో అందించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని సిపిఎం నగర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ నగర పరిధిలో కల సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు హాస్టల్స్ని బృందంగా పర్యటించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. వీటిలో మొదటిది సరిపడా భవనాల నిర్మాణం అనేది లేదు అనేది ముఖ్యమైనటువంటి అంశం. కాకినాడ అటు జగన్నాథపురం, ఇటు జిల్లా పరిషత్తు, బాలాజీ చెరువు సెంటరు, అలాగే అటు భానుగుడి సెంటర్ వరకు ఆనంద నిలయం దగ్గర 4th ఫ్లోర్ భవనం కట్టారు. అది కోర్టు ఆదేశాల మూలంగా పక్కన ఉండిపోయింది. ఆ పరిధిలో ఇంకా ఖాళీ స్థలం అటు ఐటీఐలో కానీ వేరే చోట కానీ జేఎన్టీయూ చోట కానీ ఉన్నాయి. అంచేత పర్మనెంట్ బిల్డింగ్స్ అక్కడ నిర్మించవచ్చు.
రెండవది బాలాజీ చెరువు సెంటర్లో అయితే మెక్లారిన్ గ్రౌండ్స్ ఖాళీ ఉంది, లేదా ఇటు ట్రెజరీ డిపార్ట్మెంట్లో వాళ్ళ హాస్టల్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉన్నాయి, అవి ఉపయోగిస్తలేదు. ఆ పరిధిలో కూడా హాస్టల్ భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంది, అక్కడ కూడా నిర్మించవచ్చు. అలాగే జగన్నాథపురం ఏరియాలో కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడైనా నిర్మించవచ్చు. కాబట్టి ప్రభుత్వం పర్మనెంట్ భవనాలను నియమించి ఆ భవనాల్లో విద్యార్థుల్ని తరలించాలని కోరుతున్నాం. రెండోది సిబ్బంది నియామకం. వంట చేసేటటువంటి కుక్స్ని పర్మనెంట్ పద్ధతిలో నియమించాలి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటటువంటి ఈ కాస్ట్లో కానీ లేదా మెనూ ఛార్జెస్లోంచే డబ్బులు తీసి వాళ్ళని నియమిస్తున్నట్టు తెలిసింది. అట్లాగే మిగిలిన సిబ్బంది నియామకాలు కూడా జరగలేదు. అన్ని హాస్టల్స్లోని పూర్తి స్థాయిలో సిబ్బందిని నియామకం జరపాలి. మూడవది, అన్ని హాస్టల్స్లో పర్మనెంట్ హాస్టల్స్లో డబుల్ బెడ్డెడ్ కాట్స్ని ఏర్పాటు చేయాలా. వాళ్ళకి తగినటువంటి బొంతలు, అలాగే దుప్పట్లు, అలాగే పరుపులు సమకూర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.